నా పేరు కావ్య. ఇది నా కథ. విజయ్ నేను చిన్ననాటి నుంచి మంచి స్నేహితులం. మా ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. మా బంధం ఒకరితో ఒకరు అన్నీ పంచుకునే స్థాయికి చేరింది. కలలు, రహస్యాలు, భయాలు కూడా. మా ఇంట్లో ఇంకా విజయ్ ఇంట్లో కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పించుకున్నాం. కొన్ని రోజుల్లో పెళ్ళి అనగా నేను విజయ్ డిన్నర్ చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే దారిలో వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. విజయ్, వర్షం చాలా ఎక్కువైంది, బైక్ పక్కన పార్క్ చేయి, వర్షం ఆగాక మళ్ళీ స్టార్ట్ అవుదాంలే. విజయ్ కూడా ఓకే అని తన బైక్ని పక్కన పార్క్ చేసి నా పక్కకు వచ్చి నించున్నాడు. నాకు ఆ చీకట్లో ఒక బంగ్లా చాలా విచిత్రంగా కనపడింది. చీకటో వానో తెలియదేమో కానీ ఆ బంగ్లా చూడడానికి చాలా భయంకరంగా అనిపించింది. విజయ్, ఆ బంగ్లా చూడు, చాలా విచిత్రంగా ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దామా? సరే పద, నువ్వు చెప్పింది ఎప్పుడైనా కాదన్నానా అని విజయ్ నాతో అన్నాడు. చాలే, ఇంక పద వెళ్దాం. నేను విజయ్ ఆ బంగ్లా గేట్ దగ్గరికి వెళ్ళి నించున్నాం. ఆ బంగ్లా చూడడానికి ఎలా ఉందంటే శతాబ్దాల నుంచి ఎవరు ఉండనట్టు తీగలు చుట్టుకుని గోడలకి పగుళ్ళు వచ్చి చాలా అంటే చాలా భయంకరంగా కనిపించింది. విజయ్, ఇక్కడ ఒక వీకెండ్ స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగా థ్రిల్గా ఉంటుంది కదా? అవును, నిజమే, స్పెండ్ చేద్దామా అని విజయ్ కూడా నాకు రిప్లై ఇచ్చాడు. విజయ్, నువ్వు, నేను, గోస్ట్, ఇంకా ఎవరు ఉండకూడదు అక్కడ. ఉండర్లే అని విజయ్ సరదాగా నవ్వాడు. వాన తగ్గాక మేమింటికి రీచ్ అయ్యాం. కొన్ని రోజుల తర్వాత నేను విజయ్ ఆ బంగ్లాకి వెళ్ళడం కోసం అన్నీ ప్యాక్ చేసుకుని బైక్ మీద ఆ బంగ్లాకి రీచ్ అయ్యాం. ప్రేమతో కూడిన భయాన్ని అనుభవించడానికి నేను విజయ్ బైక్ మీద బంగ్లాకు చేరుకున్నాం. ఆ బంగ్లాలో గాలి చాలా భయంగా వీస్తున్నట్టు వినిపిస్తుంది. తలుపులు కదిలి అడుగు వేసే ప్రతి చోట భయమే. కొవ్వొత్తులు వెలుతుల్లో ఆ బంగ్లా చాలా భయంకరంగా కనిపిస్తుంది. గాలిలో ఏదో తెలియని మత్తు వాసన. పైన ఒక పాత గది కనిపించింది. గోడలపై పాత బొమ్మలు వేలాడుతున్నాయి. ఒక బొమ్మ నా చూపుని ఆకర్షించింది. ఒక తెల్లటి డ్రెస్లో ఉన్న ఒక మహిళా బొమ్మ, కానీ మొహం మసకబారిపోయింది, కళ్ళు లేవు. ఇది చాలా డస్ట్తో ఉందనుకుంటా అన్నాడు విజయ్. ఆ రాత్రి మేము కొవ్వొత్తు కాంతిలో డిన్నర్ చేసి ప్రేమగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత నిద్రపోయాం. అర్ధరాత్రి నాకు మేలుకు వచ్చి లెగిసాను. ఇప్పుడు ఎక్కడా విననట్టి సౌండ్స్ వినిపించాయి. విజయ్, విజయ్ అంటూ పిలిచాను, కానీ అతడు నిద్రలో ఉన్నాడు. ఆ శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి, కానీ ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. ఆ శబ్దాన్ని అనుసరించాను. మెట్టు వెంట పైకి వెళ్ళి పై ఉన్న ఫ్లోర్లో తలుపులు కొంచెం విరిగి ఉంది. లోపలికి వెళ్ళి చూశాను. ఆ చీకటిలో ఆ బొమ్మ ఉన్న మహిళా షాడో నిలబడి ఉంది. తల వంచి నన్నే చూస్తుంది. ఆ కళ్ళు నా వైపే చూస్తున్నాయి. నేను ఒక్కసారిగా గట్టిగా కేక వేశాను. విజయ్ నిద్రలేచి నేను లేకపోయేసరికి నేను ఎక్కడికి వెళ్ళానా అని రూమ్ బయటికి వచ్చి చూశాడు. నా అడుగులు గుర్తులు పై ఉన్న ఫ్లోర్ వైపు వెళ్ళాయి. విజయ్ కూడా ఆ అడుగులు బట్టి పై ఉన్న ఫ్లోర్లోకి వచ్చి చూశాడు, కానీ నేనెక్కడా కనిపించలేదు. నా అడుగులు మాత్రమే ఉన్నాయి, కానీ నేను లేను. చాలాసేపు వెతికాడు విజయ్. తను చేయగలిగినంతగా వెతికాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. వాడి స్నేహితులు కావ్య ఇంక లేదు, దొరకదు, మూవ్ ఆన్ అవ్వమని చెప్పారు, కానీ అతను అలా చేయలేదు. ప్రతి సంవత్సరం అదే రోజు అదే ఇల్లు తిరిగి వచ్చేవాడు. పూలు తేవడం, అదే గదిలో నిద్రించడం అతనికి అలవాటయింది. ఒకసారి విజయ్ రూమ్లో ఉన్నప్పుడు నా స్వరం నేనే పిలుస్తున్నట్టు అనిపించింది విజయ్కి. విజయ్ అని మృదువుగా పిలిచాను. విజయ్ తన ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. విజయ్ గాలిలోకి మెల్లగా అన్నాడు, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు కావ్య. మరుసటి రోజు ఇల్లు ఖాళీగా ఉంది. పై ఫ్లోర్ ఏదైతే వైట్ డ్రెస్లో ఉన్న బొమ్మ గది, ఆ గది దాకా 2 జంట అడుగులు గుర్తులున్నాయి, కానీ తిరిగి వెళ్ళే గుర్తులు మాత్రం లేవు. ఇప్పటికీ ఆ ఇంటి గురించి కథలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రేమే కాకుండా భయానకం కూడా ఉంది. కానీ
ఒకవేళ ఇద్దరు ప్రేమికులు అక్కడ రాత్రి గడిపితే బయటకు రావడం ఉండకపోవచ్చు, కానీ వారు కలిసే ఉంటారు శాశ్వతంగా. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రేమ ఎప్పుడూ చనిపోదు, అది అక్కడే మిగిలిపోతుంది. Like and share. Subscribe for more videos. Tap the bell icon for the notifications.